మీ సన్నిధి మాకు అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు అయ్యా మా కన్నులను బాగా తెరవండి, మా హృదయాలను తెరవండి, మా తలంపులను తెరవండి. అయ్యా మీరు మా కొరకు ఇంత గొప్ప కార్యాలు చేస్తే అయ్యా మేము మీకు ఇంకా ఎలాగ బ్రతకాలో మాకు నేర్పించండి నాయన. మాలో ప్రభా మీ కొరకు జీవించాలనేటువంటి ఆసక్తి దయచేయండి. మమ్మల్ని చూసిన వారందరూ మీ నామ మహిమార్థమై మీ ప్రజలుగా ఉండాలని వారు కూడా కోరుకున్నట్లు ప్రభా అట్టి ఆసక్తి మేము వాక్యం చెప్పకుండానే మా ఇరుగు పొరుగు వారందరూ కూడా మిమ్మల్ని స్తుతించాలి. అలాంటి పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించమని యేసు ఘనమైన నామములో ఈ వర్తమానం వింటున్నటువంటి అశేష జనానికి ప్రభా మీ నామం పేరట తండ్రి వారందరినీ తండ్రి ఏకదాటికి తీసుకురమ్మని కోరుతుంటున్నాం. మీ మహిమ, మీ మంచితనం, మీ గొప్ప కార్యం, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూచినట్లు ప్రతి వారిని దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మన కళ్ళు బాగా కనబడాలి, మన చెవులు బాగా వినబడాలి, మన నాలుక బాగా మాట్లాడాలి అనర్ఘలంగా. యేసు ప్రభు కూడా ఇలాంటి కార్యం చేసినట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 37వ వచనం కలిగిన భాగంలో అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాలు మనం ఇక్కడ చూస్తాం. ఆయన మరల తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపొల ప్రాంతముల మీదుగా గలిలయ నొద్దకు వచ్చెను. హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు పుట్టక మునుపు గలిలయలో నుంచి మంచిదేదైనా రాగలదా అని ప్రశ్న వేశారు. గలిలయలో మంచి వాళ్ళు లేరని, అక్కడ నుండి ఏం మంచిది రాదని, ఆ మంచిది ఏదైనా వస్తే యెరూషలేము నుండే రావాలని, అలాగుంటే గలిలయ యేసు ప్రభుకి ఏమి గలిలయలోని నజరేతు అనేటువంటి పట్టణం కనుక అక్కడ మరియా అనేటువంటి ఆవిడ ఉంది కనుక ఆ గలిలయలో నుంచి మంచిది ఏదైనా రాగలదా? అందరికి ఒక ప్రశ్న. మనం చాలా బీద కుటుంబం, మన వాళ్ళు ఇంత చదవగలరా? మాది చాలా బీద కుటుంబం, మా వాళ్ళు కార్లు మెయింటైన్ చేయగలరా? మాది చాలా బీద కుటుంబం, వీళ్ళు అట్లా ఎదుగుతారా అనేటువంటి కొంతమందిలో ప్రశ్న. కొంతమందిలో అలాంటి ప్రశ్నలు ఉంటాయి. కొంతమంది నేను అనుకున్న నా జీవితంలో నేను ఎప్పుడన్నా విమానం దగ్గరగా చూస్తానా అని, దానిలో ఎక్కుతానే అనుకోలే. దగ్గరగా చూస్తానా అనుకుంటే దేవుడు దానిలో ఎక్కివిచ్చి మొత్తం అన్ని తిప్పించి మళ్ళీ తెచ్చి ఆయన దించేశాడు. హల్లెలూయా. కనుక దేవుడు అసాధ్యమైంది లేదు. దేవునికి అసాధ్యమైంది లేదు. ఎక్కడ అది? గలిలయలో తూరు సీదోను పట్టణం నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంట? దెకపొలిక అంటే 10 పట్టణాలు. ఆ దెకపొలిక అనే పేరు ఎప్పుడు వచ్చినా 10 పట్టణాల గుండా యేసు ప్రభు వచ్చి మళ్ళీ గలిలయ సముద్రం తీరం యొద్దకు వచ్చినప్పుడు ఏమున్నాయంటే ఈయనకి ఎన్ని సుగుణాలు ఉన్నాయి? చెవుడు, నత్తి. చెవుడుకి ఏం పని చేస్తుంది? చెవుడు అంటే ఏం బాగాలేదన్నట్లు, చెవు బాగాలేదన్నట్టు కదా. మన అందరికీ చెవులు బాగున్నాయి. చెవు అడ్వాలా అంటాడు. ట్రాయా అంటే అడ్వాలా అంటే ఎట్లా అనిపిస్తుంది? తిను అంటే కూర్చోవాలనా అంటే ఎట్లా అనిపిస్తుంది? కనుక మన పదాలకి ఆయనకు సరిగా అర్థం కాకుండా కనుక ఉంటే వాళ్ళని చూసి మనం హాస్యాస్పదంగా స్పందిస్తాం.
హాస్యాస్పదంగా వింటాం. ఆయనకి ఇంకేముందంట? చెవుడు ఉంది, నత్తి ఉంది. నత్తి వాళ్ళని చూసి ఎంతమంది ఆనందిస్తారు? లా పలకడం రాదనుకోండి, డా పలకడం రాదనుకోండి, ఖా పలకడం రాకపోతే, రా పలకడం రాకపోతే ఎట్లా ఉంటుంది? రండి అని పిలుస్తుంటే రాదు. డానో లానో వచ్చిందనుకో ఎలా పలుకుతారు చెప్పండి ఒకసారి. మరి అవతలకి కోపం వస్తుందా లేదా? మనం మంచిగా ఉన్నాం, అవతల చాలామందికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. విందామంటే వినికిడి సరిగా లేదు, మాట్లాడదామంటే నత్తి, మాట సరిగా లేదు. ఒకటి ఉంటే పర్వాలేదు, ఇప్పుడు ఈయనకేమున్నాయి? రెండు కూడా బాగలేవు. మాట రాదు, తర్వాత చెవుడు వినబడదు. కనుక దేవుడు మనకెంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు అంటే మనం సరిగ్గా మాట్లాడగలం, సరిగ్గా వినగలం. కొంతమంది విని కూడా వినలేనటువంటి అలాంటి చెవిటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు వినుగాక. అప్పుడప్పుడు సాడీలు చెప్పేటోళ్ళకి కూడా ఇలాంటిది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏముండాలి వాళ్ళకి? నత్తి ఉండాలి, చెవి కూడా వినబడకూడదు. చెవి వినబడకపోతే చాలా సంతోషం, అసలు యుద్ధాలే జరగవు ఇంట్లో కదా. యుద్ధం జరగడానికి కారణం, ప్రధాన కారణం ఏంటి? చెవి. యుద్ధం జరిగించడానికి ప్రధాన కారణం ఏంటి? నాలుక. ఇది యుద్ధం జరిగించడానికి, ఇది యుద్ధాల్ని ప్రోత్సహించడానికి. నీకు తెలుసా అంటే ఆ చెవులు చాలా షార్ప్ చెవులు. కుక్కర్ని ఇట్లా చెవులను కొంచెం ఇట్లా నిక్కదీస్తుంది, అంతకన్నా షార్ప్ అయిన చెవులు. పాపం ఈయనకి వినబడదంట. ఏం వినబడదు? చెవి వినబడదు. ఆ చెవి వినబడినటువంటి మాటను అర్థం చేసుకొని మళ్ళీ చెప్దామంటే నాలుక సహకరించదు కదా. కనుక అలాంటి పరిస్థితిలో ఉన్నవాడి యొక్క బాధ వర్ణనాతీతంగా ఉన్నది. ఆయన యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సరిగ్గా కమ్యూనికేషన్ ఇవ్వలేని పరిస్థితి, సరిగ్గా మాట వినలేక అర్థం చేసుకోలేని పరిస్థితి. అలాంటి స్థితి దేవుడు అతనికి పెట్టాడు. అయితే యేసు ప్రభువు దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఆయన మీద ఏం చేయాలి? నేను అనుకుంటున్నా ఈయన మాటతో చెప్పలే. మాటతో చెప్పకపోతే ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు కదా. ఆయన కూడా మాట్లాడడం సరే రాదేమో. కనుక ఏం చేశాడు? పట్టుకొచ్చి చెయ్యి ఇట్లా పెట్టు కదా, చెయ్యి ఇట్లా పెట్టు అంటే పట్టుకొచ్చి చెయ్యి ఆయన మీద పెట్టాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మంచోడు ఉన్నట్లున్నాడు. ఆయనకి ఏమి శబ్దం చేయకుండా చెప్పకుండా ఏమన్నాడంట? ఆయనను వేడుకున్నాడు. ఆయన వేడుకోవడం అంటే ఒకసారే చెప్పినట్లా? ఆయనను చూసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించినట్లు, ప్రేరేపించినట్లు, అందరు కూడా చెప్పండి చెప్పండి, మీరు కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి అన్నట్లు. అట్లా అందరు కూడా ఏ విషయం కొరకి? నత్తి మాట ఉన్నవాడికి కదా. మన సోదరులు కొంతమంది అజాన్ ఇస్తూ ఉంటారు. అజాన్ ఇచ్చే వాళ్ళు కడుక్కునేటప్పుడు చెవి బాగా కడుక్కుంటారు. అంటే దేవుడు నేను ఏమైతే చెప్తానో నా చెవులను బాగా తెరవాలి, శుభ్రం చేసుకోవాలి, నా కన్నులను బాగా శుభ్రం చేసుకోవాలి, నా నోటిని బాగా శుభ్రం చేసుకోవాలని అలాంటి సోదరులు అజాన్ అనేటువంటి దాన్ని పొద్దున్నే దేవుడికి అర్థిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక వీళ్ళని కూడా ఏం చేశారంటే నేనే చెప్పడం కాదు, మీరు కూడా చెప్పండి చెప్పండి అని వేడుకొనుడి అని చెప్పారనమాట. అందరం కూడా ప్రార్థన. తర్వాత సమూహంలో నుండి ఎందుకు ఏకాంతంగా తోడికి వెళ్ళాడంటే ఆయనతో పని చేయదలిచాడు దేవుడు. సమూహంలో పనిచేయడానికి దేవుడికి ఇష్టం లేక
సమూహంలో ఒకసారి ఫోటో తీస్తూ ఉంటారు. ఫోటో తీస్తున్నప్పుడు అందరూ చెప్తూ ఉంటారు, ఇట్లుండు అట్లుండు ఇట్లుండు. అందరు ఫోటో తీస్తుంటే ఆ ఫోటోకి నిలబడిన వ్యక్తి కూడా వీళ్ళ మాట వినాలా వాళ్ళ మాట. ఆఖరిలో ఫోటోగ్రాఫర్ వచ్చి నువ్వు ఎట్లా చెప్పు అట్లా చెప్పు అంటా ఉండు అని చెప్తూ ఉంటాడు. కనుక సమూహంలో ఎవరి మాట వినాలి? యేసు ప్రభు కూడా చెప్పినా వాళ్ళ తాతనో అమ్మనో అక్కనో చెల్లో ఎవరన్నా బాబు ఇట్లుండి అని చెప్తే ఆయనకు సరిగా వినబడదు. కనుక సమూహం నుంచి ఏకాంతంగా తీసుకెళ్ళాడు. తర్వాత హల్లెలూయా. ఎన్ని సంఘటనలు చేశాడు అంటే ఆయన అతని యొక్క చెవి దగ్గరికి వచ్చి చెవిలో వేలు పెట్టి ఉమ్ము వేసి ఆయన నాలుకను ముట్టి ఏమై నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది? బాధ ఉంటే వస్తుందా? సంతోషం ఉంటే వస్తుందా? ఆవలింపు కాదు, అది వచ్చింది. ఏంటది? నిట్టూర్పు వచ్చింది. నిట్టూర్పు వస్తే బాగా దుఃఖం వచ్చినప్పుడు నిట్టూర్పు వస్తుంది, బాగా బాధ కలిగినప్పుడు నిట్టూర్పు వస్తుంది. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూసినప్పుడు దుఃఖం ఆపుకోలేక నిట్టూర్పు వదులుతారు కదా. ఆ నిట్టూర్పు ఆ బాధను భరిస్తూ వాళ్ళకి ఆదరిస్తూ ఆయనకున్నటువంటి ఆ యొక్క ఏదైతే బాధ ఉన్నదో బాధ నుండి నివారణ చేయడానికి యేసు ప్రభు ఆయన వ్రేలు వాడాడు, ఆయన ఉమ్మి వాడాడు. ఆ నాలుక మీద పెట్టి ఏం చేయాలి? ఈయన స్వరం తెరవబడాలి, ఈయన చెవి కూడా తెరవబడాలి. హల్లెలూయా. చెవి చాలా సున్నితమైనటువంటి కర్ణభేరి అనేటువంటి భాగం ఉంటుంది. మనం గట్టిగా ఇది చేస్తే రంధ్రం పడుతుంది కనుక సరిగా వినబడదు. కనుక చెవిని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఏవి పడితే అవి పుల్లలు పెట్టకూడదు కదా. కనుక మీ చెవిలో పుల్లలు పెట్టవద్దు, ఎవరి ఇంట్లో పుల్లలు పెట్టవద్దు. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే సరిగ్గా దేవుని కొరకు మనం ఆయన నుండి వినేటువంటి భాగం కలిగి ఉండాలి. ఎఫ్ఫతా అన్నాడు. ఎఫ్ఫతా అంటే ఆ మాటకి ఏమని అర్థం? తెరవబడుమని అర్థం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? ఇంకా తెలిసిన తర్వాత అనర్గళంగా మాట్లాడతాడు. ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారులను కూడా కొంతమంది పాస్టర్లకి అప్పుడప్పుడు దెబ్బలు తిన్నందుకు చెవులు ఇదైపోయి వాళ్ళు బాగా సౌండ్ పెట్టి ఇది చేసినందుకు అందువలన చెవులు ఇదైపోయి మా మూడవ అల్లుడు గారు ఆయన చెవికి సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తాడు కనుక తక్కువకి కొన్నిసార్లు ఫ్రీగా కూడా చెవి మిషన్లు ఇచ్చాడు. ఒకసారి ఇద్దరిని పంపించాం ఆయన దగ్గరికి. వచ్చేటప్పుడు ఏమీ మాట్లాడట్లేదు. ముందు బండి మీద కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడదా, ఏం వినబడుతుందో లేదో వాళ్ళకి, మన మాటలు వినబడుతాయో లేదా. కామ్గా వచ్చారంట. తిమోతి పాస్టర్ అని ఒక ఆయనతో ఇచ్చి పంపిస్తే వచ్చేసారు. చెవి మెషిన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళలో గ్లూనెస్ పెరిగింది, ఏమైనా ఆనందం. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు బ్రదర్ అని చెప్తున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాడు? నాకు కూడా పెడుతున్నారు ఆ చెవి మెషిన్, చూడు నువ్వు విను అని. కనుక అట్లా పెట్టారు. ఒక ఆడామె కూడా వచ్చిందంట. ఆడామంటే వాళ్ళకి ఏదో బంధువు అవుతుంది, ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఆమె కూడా కామ్గా వచ్చేసిందంట. కామ్గా వచ్చి మౌనంగా వినేసి ఆ చెవు మిషన్ పెట్టిగానే ఆమె కూడా మాట్లాడడం మొదలుపెట్టేసింది. ఓకే, ఐ కెన్ స్పీక్ అన్నట్లుగా నేను అనర్గళంగా మాట్లాడుతున్నా. వాళ్ళందరూ ఒకరి చెవులకి ఒకరికి ఏం మిషన్లు పెట్టుకొని మాట్లాడుతాం. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఈ ఇద్దరు వినబడనటువంటి వ్యక్తులు ఆ చెవి పెట్టుకొని మాట్లాడుతూనే పోయినారంట. ఇక తెచ్చిన ఆయన వదిలిపెట్టేసారు వాళ్ళు. అలాంటి సంఘటన దేవుడు వాక్యం చెప్తుంది. మాటలు రానటువంటి వ్యక్తికి దేవుడు ఏమిచ్చాడు? మాటలు ఇచ్చాడు. వినబడినటువంటి వ్యక్తికి ఇప్పుడు మాట్లాడడం రాలేదనుకో, ఇప్పుడు ఆయనకు రా భాషలోనే పిలిస్తే రా గుణింతం చెప్పమంటే ఏమని చెప్తాడు? రాకు దీర్ఘం ఇస్తే రాగు ఉపమ ఇస్తే రాకు
రొమ్ము దీర్ఘం ఇస్తే రూ అని చెప్పినట్లుగా దేవుడు అద్భుతంగా కృప చూపించాడు. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటి సంఘటనలో అంతటా హల్లెలూయా అంతటా వాని చెవులు తెరవబడ్డాయి. నరము సడలి తేటగా మాట్లాడుతున్నాడంట. మళ్ళీ నత్తివాడు అనేటువంటి పదమే కనబడకుండా మాట్లాడుతున్నాడు. చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాడు, చాలా దీర్ఘంగా మాట్లాడుతున్నాడు, మంచి భాషా ప్రావీణ్యతతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు కుంటోడినే కాదు బాగా చేసింది, గుడ్డోడినే కాదు బాగా చేసింది. ఎవరిని బాగా చేశాడు? చెవిటివాడిని బాగా చేశాడు, నత్తివాడిని బాగా చేశాడు. ఈయన నత్తి అని చెప్తే బాగుండేది. ఇంతకుముందు మన దగ్గరికి శిరీష వాళ్ళ అబ్బాయి హైపర్ యాక్టివ్ కదా బాబు, హైపర్ యాక్టివ్. ఆ పిల్లని పట్టుకోవడమే ఎవరి తరం కాకపోయేది. ఆ బస్సుకి ఎదురుగా పోతున్నా సరే అయ్యయ్యో బస్సు తగులుతుందేమో అనిపిస్తుండే. ఆయన మాట్లాడతలేడు. మాట్లాడకపోతే నేను పిలిచి ప్రార్థన చేసి వీపు మీద ఒకటి ఇట్లా కొట్టంగానే ఏమైపోయినాయి? మాటలు వచ్చాయి. ఈ చర్చిలో ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఎంతమందికి తెలుసు? అది ఎంతమందికి తెలుసు? వచ్చాయి. మనల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాడు అనర్గళంగా మాట్లాడాడు. ఒకరోజు నేను దారిలో మా అమ్మ లేడు, మా నాన్న లేదు అని చెప్తుండే. ఇంత గట్టిగా చెప్తున్నాడు ఎవరో బాబు అంటే ఆ పిల్లవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సన్నిధిలో ఉన్నాడు. దేవుడు తన ఆత్మచేత మనలో కార్యాలు జరిగిస్తున్నాడు. మనలో ఆత్మకార్యం చేసే దేవుడు మనతో ఉన్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడికి అవేమి కనబడవు, ఆ మంచితనాలు ఏవి కనబడవు కదా. దేవుడు వాళ్ళ చెవులు తెరవాలి. హల్లెలూయా. చూచుచుండి కూడా గుడ్డి వాళ్ళు ఉంటారు కొంతమంది, వించుండి కూడా చెవిటి వారు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళ చెవులు కూడా తెరవబడాలి. హల్లెలూయా. దేవుని కార్యాలు మనకి అద్భుతంగా కనబడాలి. మృదుల ఆయనతో ఏం చేయాలి? రన్ కదా, నెవర్ స్టాప్, కీప్ ఆన్ రన్నింగ్. రన్ ఫర్ జీసస్లో రన్ చేపిస్తా. ఎక్కడ? రన్ ఫర్ జీసస్ అనేటువంటిది ఒక ప్రోగ్రాం పెడతారు ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో. అక్కడ రన్ చేపిస్తా. హల్లెలూయా. వాట్ ఎవర్ ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ షుడ్ బి డన్. హల్లెలూయా. నేనేం మాట్లాడతానో అది జరగాలి అని కోరుకుంటా. ఆమెన్ అంటున్నాం కదా. ఆమెనంటే నేనేమైతే అంటానో అది ఖచ్చితంగా జరగాలి. దేవుని యొక్క సన్నిధి నేను చూడాలి. ఏదో మంచి మాటలతోటి వాక్యాలు 100 అక్కడ నుండి ఇక్కడ నుండి రెఫరెన్సులు. నేను చాలా వాక్యాలు నేర్చుకున్నాను. చెప్పాలంటే చాలా రెఫరెన్సులు చెప్తా. ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో చెప్తా, హిందీలో కూడా చెప్తా. ఆ పాండిత్యం ఇక్కడ పనికిరాదు. ఇక్కడ ఏం పనికి వస్తుంది? నీ హృదయం తెరవబడాలి. హల్లెలూయా. నీ హృదయం తెరవబడాలి. నేను ఊరికే సీఎం ముందట పిఎం ముందట ప్రార్థన చేయడానికి పిలవరు నన్ను. నాలో పాండిత్యం ఉంటేనే పిలుస్తారు. ఆ పాండిత్యాన్ని గుర్తిస్తేనే నేను అనుకుంటా అప్పుడప్పుడు వీళ్ళకి నేను అంత గుర్తింపు లేనేమో అని అనుకుంటా. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళే మేధావులు అనుకుంటారు. మన మేధాశక్తి ఎప్పుడు కనబడాలి అంటే సమయం వచ్చినప్పుడు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ ఐ స్పీక్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుండి వచ్చిన ఆలోచనను బట్టి మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన కావాలంటే అక్కడ నుండి చెప్పొచ్చు, నువ్వు చెవులు వినబడతాయి పో అని. ఆ ఇంకొక బ్రదర్ తెచ్చిన ఆయన అందరిని బట్టి చెప్పు అని చెప్పాడు కదా. అందరు కలిసి వేడుకున్నారు. అందరు కలిసి వేడుకున్నందువలన ప్రభు కూడా ఆయన యొక్క మాటలు విని ఆయన ఎంత వేదన ఉందో, యాయిరు కుమార్తె చచ్చిపోతే కూడా ఏడవలేదు ఆయన. ఆ విధవరాలి కుమారుడు చనిపోతే కూడా ఏడవలేదు ఆయన. లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్ళు విడిచాడని ఉంటుంది. అక్కడ కూడా ఎందుకు ఏడ్చాడంటే ఆయన చాలా చేయడానికి ప్రయత్నం చేశాడు వాళ్ళకి. అయినప్పటికి కూడా
వారి అవిశ్వాసాన్ని చూసి ఏడ్చాడు, కానీ లాజరును లేవలేక ఏడపలే. ఇక్కడికి వచ్చేసరికి నా మనసు అనిపించింది, నిట్టూర్పు ఎందుకు ఏడ్చాడు ఈయన. ఆయన చాలా ఉండేవాడు, బాగుండేవాడు. అంత అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి ఏమైపోయిందంటే నరం సడలింపమే. నరం, నాకు తెలిసిన ఒక ఆమె డాక్టర్, ఆమె కాలుకు నరం మీద నరం వచ్చింది. ఎంత బాధపడిందంటే ఆపరేషన్ చేసినా సరే ఆ నరం మీద నుండి నరం పోలే. ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. నరం మీద నరం వస్తే ఇంత బాధ ఉంటుందా అని అప్పుడు అర్థమైంది నాకు. అరే ఈ నరం కుచించుకుపోయి సడలింపు రాక, మాటలాడలేక, మాటలను అర్థం చేసుకోలేక, మాటల్ని అందరికీ కమ్యూనికేషన్ ఇవ్వలేక మౌనం వహించినటువంటి వ్యక్తి యేసు ప్రభు ఆయన చూసి నిట్టూర్పు విడిచాడంట. నిట్టూర్పు విడిస్తే అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా ఏం చేశారు, కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. మనం ఏదో తెరవమంటే తలుపు తెరవడం అవి ఇలాంటి తెరవడం కాదు. ఈయన తెరవమంటే ఈ స్వరం ఎక్కడ వినబడాలి, ఆకాశంకి వినబడాలి. అక్కడ దేవుడు కూడా ఎస్ అంటేనే ఆయనకి స్వరం రావాలి. హల్లెలూయా. కనుక లాజర్ కాంటెక్స్ట్లో కూడా ఆయన ఏం చెప్తాడంటే ప్రార్థన, లాజర్ కాంటెక్స్లో ప్రార్థన ఏమేం చేశాడు. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్, దేవుడికి, తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. ఏమని, తండ్రి నీవు నా మనవి ప్రతిరోజు వింటున్నావు, ప్రతి పూట వింటున్నావు, ఇప్పుడు కూడా ఏం వినాలి. ఇప్పుడు లాజర్ను లేపింది అది పెద్ద ప్రొసెషన్, ఒకటి కాదు, చాలామంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఏం జరుగుతుందా చూద్దామని కన్నులు అప్పగించి చూసేవాళ్ళు ఉన్నారు. 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి సమాధి చూస్తుంటే ఆ సమాధి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు లాజర్ వస్తాడంటావా, ఈయన వస్తే చేస్తాడా, సమాధి దగ్గరికి ఎందుకు తెచ్చారు. వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడిపోతున్నారు. అయ్యా వద్దు ప్రభా, ఇప్పటికే 4 రోజులైంది. వాడు ఏం చేస్తాడు, వాసనతో నిండిపోతాడు. వాసన వస్తే ఏం చేస్తారు జనమంతా, వాళ్ళు కూడా చెవులు కొరుక్కుంటాడు. సుగంధ ద్రవ్యాలే సరిగా వేయలేదు. ఒక్కోసారి సమాధి పెట్టి గురించి మనం మాట్లాడతాం కదా, అప్పుడప్పుడు మంచి పెట్టి తీసుకురాలేదు, అలాంటి పెట్టి తీసుకురాలేదు, ఇలాంటివి తీసుకురాలేదని చెప్తారు. సమాధి కట్టలేదు, పెద్ద పాలరాతితో కట్టలేదు అని చెప్తూ ఉంటారు. అంతా తినేశారు. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన ఆ నిట్టూర్పు విడిచాడు, ఆ కన్నులెత్తి చూశాడు. చూసి నువ్వు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేయాలి మనం, ఇవి దొరికినాయని నమ్మాలి. నేను అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్మాలి. అలా నమ్మితే మనకు ధైర్యం వస్తుంది. నేను అడిగిన వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. తర్వాత ఎప్పుడెప్పుడంట, అందరు తీసారా బైబిల్స్, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వెప్పుడు నా మనవి వింటావు, కానీ చుట్టూ ఎంతమంది జన సమూహం ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిన్ను నమ్మేటట్లు ఈ మాట చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా అని చెప్పి హల్లెలూయా లాజరు
బయటికి రమ్ము అనగానే ఉండండి ఇంకొంచెం సేపు పడుకుంటున్నాడా? 4 రోజులు అయిందండి, ఇక్కడ రెస్ట్ బాగుంది అన్నాడా? ఆయన బయటకు వచ్చి చూశాడు. తరతరములకు మాకు నివాస స్థలమే అన్నటువంటి పరిస్థితిలో ఆ తరతరముల నివాస స్థలం నుంచి ఆయన జీవం మళ్ళీ వచ్చి వాడికి అనుగ్రహింపబడింది. హల్లెలూయా. కనుక దేవుడు నిట్టూర్పు విడిచాడంటే ఆయన ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవాలి. కనుక కాంటెక్స్ట్లోకి వస్తే మార్క్స్ వార్తలోకి ఏం చేశాడు? చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది చాలా చిత్రం కదా, ఇప్పటిదాకా మాట్లాడొద్దు అన్నోడిని ఇంకోటి చెప్తాడా? ఈయన మాట్లాడతాడు సరేనా అంటాడా? ఆయన ఏం చేస్తాడు? మాట్లాడుతుంటాడు, అతడే మాట్లాడటానికి ఇంకోటికి చెప్పి ఇది ఎవ్వరికి సంగతి చెప్పొద్దంటే బాగా మాట్లాడినోడు మాట్లాడుతుంటే వింటారా వినరా? ఆయనైనా కాదా కదా, చెవిటైననే కాదా, నత్తివాడైనా కాదా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అట్లాంటి పరిస్థితిలో అనేకులకు ఏం చేస్తాడంట? చెప్పవద్దు అన్నది మళ్ళీ మళ్ళీ చెప్తారు. చదవండి. హల్లెలూయా. ఈయన ఇంకా చెప్పొద్దన్నా సరే ఏం చెప్తున్నారు? మేము ఎవరిని చూసినాం తెలుసా? సరిగా వినగదా, విను బై సరిగా విను అని చెప్పి ఒక చెవిట ఆయన ఒక నత్తి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అందరం కూడా ఆయనను బ్రతిమలాడితే ఆయన ఏం చేశాడు? వేలు చెవిలో పెట్టి ఉమ్మి వేసి నాలుకను పెట్టి ఆయన ఎఫతా అని ప్రార్థన చేశాడు. అంతసేపట్లో ఆయన ఏమైపోయాడు? బాగా మాట్లాడడం మొదలుపెట్టాడు, బాగా వినబడడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఎవరితో చెప్పొద్దన్నా సరే అనేకులు దాన్ని కథలుగా చెప్పుకున్నారు. హల్లెలూయా. మనకున్నటువంటిది ఏంటి? చెప్పొద్దంటేనే ఎక్కువ చెప్తాం కదా. కానీ ఆ పిల్లోడు కూడా ఏం చేశాడు? మాట్లాడొద్దు అంటే మాట్లాడుతూనే ఉన్నాడు. వినపడుతుంది, ఇట్లా అంటే వినబడిందా అంటారు కదా. మనం ఎప్పుడైనా కంటి హాస్పిటల్కి పోతే ఏమంటారు? ఇవన్నీ అంటారు కదా. ఇది ఎటువైపు తిరిగి ఉంది చెప్పండి అంటారు. అంటే అన్ని కింది స్థాయి వరకు ఎట్లాగైతే పరీక్షిస్తారో ఈయనను కూడా అన్ని రీతులుగా వారు పరీక్షిస్తే వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యపడ్డారంట. ఎంత 37వ వచనం, ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. వాళ్ళకి చేశాడు, నీకు చేస్తాడు. సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. చెవి పుట్టివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని ఎంత ఆశ్చర్యమంట, అసలు అవధులు లేనంతగా ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. నేను నిన్న మృదుల యాంతోని గురించి విన్నాను, చూశాను. కనుక ఈ దినం మీరందరూ కూడా వినాలని ఆయన గురించి చెప్పించాం. మీ కన్నులు ఆయనను చూసాయి ముందు నుంచి, ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుండి చూసాయి, ఆయన ప్రాకుతూ వచ్చినప్పటి నుండి చూసాయి. ఈరోజు ఆయన ఏం నేర్చుకున్నాడు? స్కూల్ నుండి తీసేసిన సంగతి కూడా తెలుసు. వర్ణనాతీతంగా ఏడ్చినటువంటి హృదయంలో ఉన్నటువంటి దుఃఖం కూడా తెలుసు. కానీ ఈరోజు నడుస్తుంటే ఎవరికి ఆనందం? వాళ్ళకేనా? ఎవరికి ఆనందం? మనం ఏం చేయాలి? ఇతరులకు కూడా చెప్పాలి. మా చర్చిలో ఏం జరిగింది తెలుసా? మృదుల యాంతోని ఏం చేశాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు అనర్గళంగా చెప్పాడు. హల్లెలూయా. కనుక
దేవుని యొక్క కార్యం మన జీవితంలో ఉన్నది. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరిని కారణం అంటే, వీరి కన్నవారంటే వారెవరు కారణం కాదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడ్డానికే. హల్లెలూయా. అలాగా దేవుడు మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాలు చేయాలి. చేయాలా వద్దా? నేను ఎన్నడూ కూడా నిరాశపడలే. ఒకసారికి ప్రార్థన చేస్తే కాకపోవచ్చేమో, అవుతుంది అని చెప్పా. దేవుడు అద్భుతం చేశాడు. ఇక్కడికి ఒక ఆయన రాజ్కుమార్ వచ్చేవాడు. రాజ్కుమార్ వస్తే ఆయనకు కూతురు లేదు, పిల్లలు లేరు. 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. 10 ఏళ్ళు అయిపోతే నేను వచ్చినప్పుడల్లా చెప్పేవాడిని. ఆయన గ్యారిసన్ చర్చిలో చాలా మంచి పోస్ట్, ఆయనకి పెద్ద పోస్ట్, మంచి ఆఫీసర్ హోదా కూడా. ఆయన నేను చెప్తే మళ్ళీ నెక్స్ట్ సండే కనుక నేను పోతే, అయ్యగారు అట్లా చెప్పొద్దండి అని అందాం అనుకున్నాడంట మనసులో. ఒక తీర్మానం చేసుకున్నాడు, దేవుడు ఇచ్చేటప్పటికి ఇస్తాడులే కానీ మీరు అలా చెప్పకండి అన్నాడంట. అంటే ప్రార్థన చేసాం. ఆమె వస్తుంది అనగా ఒక వారం ముందట ఆమె టెస్ట్కి పోతే కన్సీవ్ అయింది. తర్వాత చూస్తే కన్ఫామ్ అయింది. తర్వాత చూస్తే బిడ్డ పుట్టింది. తర్వాత చూస్తే ప్రార్థన చేసాం, ఆమె జీవితమే లియోమా అని పేరు పెట్టాం. హల్లెలూయా. కనుక ఆ బ్లూమింగ్గా ఉండాలని. ఇప్పుడు ఆ అమ్మాయి ఆమె మంచి పాటలు పాడతారు అనర్గళంగా. మా స్మైలీతో పోటీ పడి పాటలు పాడతాయి. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. వాళ్ళకి చేస్తే నీకు చేయడా? చేస్తాడా? చేయడా? మనం సంగతులు పైన చెప్పుకోవడానికి కాదు, మనం ఇన్వాల్వ్ కావాలి. నా చేతులతో తాకాలి, నా కన్నులతో చూడాలి, నేను ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎవర్ యాంటిసిపేట్, నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తావో ఆ ఎదురు చూసే సంగతులు దేవుడు నిన్ను ఎదుర్కొనేటట్లు చేయాలి. దేవుడు అద్భుతంగా చేస్తాడు. అద్భుతకరుడు ఆయన. చాలాసార్లు మిడిమిడి జ్ఞానంతో సరిగా అర్థం చేసుకుండా, వాక్యానికి సరి అయినటువంటి విధేయత చూపించకుండా, ఇక ఆయన ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేస్తామని అనుకోకుండా, దేవుని కార్యం నేను చూడాలి అనుకుంటే అద్భుతమైనటువంటి విజయం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం నా పాదములకు, నా పాదాలకు ఏముండాలి? ఇది వెలుగై ఉండాలి. ఆ వెలుగు నేను ఫలాన్ని చూడాలి. ఆ వెలుగు ఫలం మీరు కూడా చూడాలి. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఇంతవరకు మీరు మందమతులై ఉన్నారా అంటాడు. శిష్యులను అంటాడు పట్టుకొని, ఇంకా తెలియదా మీకు అని. ఆ దేవుని శక్తిని అనుభవించే వాళ్ళు ఉండాలి. అది దేవుడు చేసే కార్యం. చిన్నబాబు గారి కొరకు ప్రార్థన చేశాం. హాస్పిటల్ అంతా కూడా అలాంటి పరిస్థితులు ఎవరు ఉండకూడదు, అలాగ అనిపించింది. అయితే ఆయన ఇంటికి వచ్చాడు, చాలా కాలం ఉన్నాడు. తర్వాత దేవుని పిలుపు అందుకొని వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో దేవుడు ఏం కార్యం చేస్తున్నాడో అది చూడాలి. దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించాలి. నేను అనుభవించి నీకు ఇవ్వాలి. డాక్టర్ అయితే ఏంటి? డాక్టర్ని ఎవరు స్వస్థపరచాలి? దేవుడు స్వస్థపరచాలి. దేవుడు స్వస్థత నేను చూడాలి. దేవుడి స్వస్థత నీలో చూడాలి. దేవుని స్వస్థత మనలో చూడాలి. అద్భుతాలు చేసే దేవుడు, ఆయనను ఆరాధిస్తున్నాం. ఊరికేనే బల్ల ఊరికేనే కాదు ఇది. బల్ల అంటే ఏంటి? యేసు ప్రభు శరీరం. ఆ శరీరం మీలో జీర్ణమవుతున్నది. ఈ రక్తము మీలో ఇమిడ్చబడుతున్నది. కనుక ఆ రక్తం యొక్క శక్తి ఏంటో చూడాలి. హల్లెలూయా. చాలామందికి అవగాహన లేకుండా, చాలామంది, కొంతమంది ఏమో అసలు మేము తీసుకోము బల్ల. తీసుకోకపోతే నువ్వు బతకడమే వేస్ట్. బల్ల తీసుకోకపోతే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవడమే వేస్ట్. ఆ యేసు ప్రభు రక్తంలో కడగబడితే దేవుని బిడ్డగా బ్రతకాలి. కొంతమంది బాప్టిజమే అదేంటో అనుకుంటారు. బాప్టిజం సాక్ష్యం ఇస్తున్నాం లోకం ఎదుట, సంఘం ఎదుట, అందరి ఎదుట. ఇంతవరకు యేసు ప్రభు నా కొరకు పరలోకం నుండి భూమికి వచ్చి సిలువలో తన యొక్క రక్తం చిందించి నా పాపాలన్నీ కడిగి నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. కనుక ఇంతవరకు నేను లోకరీతిగా బ్రతికాను, లోకం విషయాల వైపు జీవించాను,
లోకంలో బ్రతికాను కనుక ఇప్పుడు యేసు ప్రభు నా కొరకు చనిపోయినందుకు నేను లోకం విషయమై చనిపోతున్నా, నేను తిరిగి లేస్తే యేసు ప్రభుకే కొరకే బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. బాప్టిజం తీసుకొని కూడా దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకకపోతే ఆ బ్రతుకు కూడా వ్యర్థమే. హల్లెలూయా. కనుక అంత పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి రక్తధారలు నీ దగ్గరికి వస్తుంటే ఎంత భయముతో భక్తితో వణుకుతో స్వీకరించాలో, ఆ తప్పులన్నీ ఒప్పుకొని యథార్థమైన మనసుతో దేవుని గణపరచాలి. కనుక అలాంటి పవిత్రతను కాపాడాలి, అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి, అలాంటి జీవం మనలో కలగాలి. హల్లెలూయా. కనుక అలాంటి వ్యక్తులుగా జీవించాలనేటువంటి తాపత్రయంతో బ్రతకాలి. మనకు చాలా లీనియన్స్, దేవుని సన్నిధికి రావడము లీనియన్స్. దేవుని సన్నిధిలో వచ్చినా మన ముచ్చట్లు మనమే పెట్టుకుంటాం. ఈ వాక్యం ఏం చెప్పారో ఎవరికి అర్థం కాదు, ఎవరు కూడా తెలుసుకోరు. మళ్ళీ మళ్ళీ చూస్తే కనుక అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక నీకు ఏ బాధ వచ్చినా ఎవరి దగ్గరికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఏ కార్యం చేస్తున్నాడో చూడాలి. గుంపులో కార్యం చేయడు ఆయన. ఎక్కడ తీసుకెళ్ళాడు వాళ్ళని? ప్రక్కకు తీసుకెళ్ళాడు. యాయిరు కుమార్తె ఉంటే వాళ్ళ ఇంట్లోకి ఎవరెవరిని పిలిచాడు? ఆ ఇంటి వారినే పిలిచాడు. అందరూ మేము అల్లరి చేస్తున్నామంటే అందరిని పిలవలేదు. కనుక దేవుడు నీ అవసరత ఏంటో ఆయనకు తెలుసు, నీ అవయవ భాగం ఏది పనిచేయదో ఆయనకు తెలుసు, ఆయన నీ కొరకు ఏం చేయాలో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఆయన వేడుకోవాలి అంతే. ఏం చేయాలి? వేడుకోవాలి. ప్రభువా ఇవ్వునైనా ఇవ్వునైనా అని చెప్పి వేడుకోవాలి. అలా వేడుకోవడం వల్ల అద్భుతమైన విజయాలు మనకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. కొంతమంది అంతా నాకు తెలుసు అంటారు, ఏది పూర్తిగా తెలియదు, అంత సగం సగం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయనను పూర్తి మనసుతో నిండు మనసుతో ఆయన దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా వారి అక్కర్లు తీరుస్తాడా లేదా? బైబిల్ గ్రంథమేనా ప్రాక్టికల్గా కనబడుతున్నాయా? ప్రాక్టికల్గా కనబడుతున్నాయా లేదా? అలా ఇంకా మనలో ఆసక్తి పెరగాలి. ఇంకా మనలో ఏం చేయగలగాలి? ఆసక్తి పెరగాలి. ఆత్మీయ గర్వాన్ని వదిలిపెట్టాలి. ఎవరు దీనులై నా సన్నిధితో వణుకుతుంటారో వారి మీదనే ప్రత్యేకమైన దృష్టి పెట్టాడంట దేవుడు. ఆయన భూలోకం అంతటా సంచారం చేస్తూ నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి నిలిపాడంట. హల్లెలూయా. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి. మనం ఎవరైనా ఆఫీసర్ దగ్గరికి పోతేనే తల దూకుంటాం కదా, మళ్ళీ మళ్ళీ దూకుంటాం, మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం, మళ్ళీ మళ్ళీ కొంచెం పౌడర్ అని వేసుకుందాం అనుకుంటాం. నేను దేవుడు నీ మీద ఆయన కనుదృష్టి నిలిపితే అబ్బా లైట్ నా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఎలా ఉండాలి? ఇంకా పవిత్రతను సంపాదించుకోవాలి. హల్లెలూయా. మాటలో పవిత్రం ఉండాలి, చూపులో పవిత్రం ఉండాలి, క్రియల్లో పవిత్రం ఉండాలి. ఆ పరిశుద్ధుడైన దేవునికి నేను అనుకూలంగా కనబడాలి. హల్లెలూయా. అలాంటప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. అలాంటి కార్యాలు మన కనులారా చూడాలి. ఎంతమందికి నాకు ఇంట్లో దేవుడు అద్భుతం చేయాలని ఉంటుంది? లేదా? మేము అంతా బాగున్నాం, మాకేం అక్కర్లేదు, దేవుడే అక్కర్లేదు. చేయొద్దండి ఒకసారి, చేయెత్తితే దేవుడు దీవిస్తాడు. ఆయన ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ఎదుట ఎవరైతే సిగ్గుపడతారో వాళ్ళని గురించి కూడా దేవుడు సిగ్గుపడతాడు. కానీ దేవుడు సిగ్గుపడాలా నిన్ను గురించి? దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి. దేవుని శక్తి నాలో ఉత్పన్నం కావాలి. అది ఇతరులకు కూడా అందరిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మూర్ఖమైన వక్రజనం మధ్యలో లోకమందు జ్యోతుల వలె వర్ధిల్లాలి. లోకంలో ఏమున్నారంట? మూర్ఖమైన వక్రజనం. వక్రంగా దారి మళ్ళిస్తారు, తలంపులు మళ్ళిస్తారు, ప్రజలను మళ్ళిస్తారు. అలాంటి వక్రమైన జనములో జీవవాక్యం చేతబట్టుకొని జ్యోతుల వలె కనబడాలి. హల్లెలూయా. ఎవరికి కొంతమందికి చిన్న చిన్న ఏవో జరిగితే పెద్ద పెద్దగా పోస్టర్లు వేసుకొని చెప్పుకుంటారు. మన జీవితంలో అలా చేస్తే ఎంత ఘనంగా దేవుని గణపరచాలి, అది దేవుని కార్యం చూడాలి.
మేము అక్కడికి వెళ్ళాం. బిచ్చుకుంద అనేటువంటి గ్రామానికి వెళ్తే అక్కడ కొన్ని సైతాన్ శక్తులు పట్టిన వాళ్ళు వచ్చారు. ప్రార్థన చేస్తే అవన్నీ కూడా తొలగిపోయాయి. కనుక దేవుని సన్నిధిలో మన జీవితాలను కనుక ఖచ్చితంగా దేవుడికి సమర్పిస్తే సమాధిలో నుండి ఆయన నిన్ను విడిపించుచున్నాడు. కరుణా కటాక్షములతో నీకు కిరీటం అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కరుణ కావాలి, దేవుని కటాక్షం కావాలి. ఎవరో మనుషులు దోచుకోవడానికి, గెలవడానికి, మంచి మాటలు చెప్పడానికి కాదు. దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో జరగాలి. హల్లెలూయా. నత్యం చూసి ఎంతమంది గేలు చేసి ఉంటారు. మళ్ళీ వాడు మాట్లాడుతుంటే శ్రద్ధగా విని మరొకసారి చెప్పు, మరొకసారి ఇదాను, మరొకసారి ఇదాను, అదే అని ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఒక దాంట్లో వాడిని నెత్తి మీద కొడితేనే మాట వస్తుంది. ఎన్నిసార్లు కొట్టాలి అట్లా? కనుక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను పవిత్రపరచుకోవాలి. నీవే వ్యాధితో ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ కీడుతో ఉన్నా యేసు రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం నీ రోగాన్ని, నీ పాపాన్ని, శాపాన్ని అంతటిని తొలగించి అందరికన్నా మెరుగ్గా, ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలా లేదా? కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, ఈ సమయం అంతటిని బట్టి వందనాలు. మీ మహిమ నేను చూడాలి, ఈ సంఘంలో చూడాలి. ఈ ప్రజలను మీరు మాకు ఇచ్చారు, వీరిని కూర్చున్నటువంటి విచారణ మీ దగ్గర చేస్తున్నాం అయ్యా. ఏ ఒక్కరు కూడా ఈ స్థలంలోనికి వచ్చిన వారు నిరాశపరులుగా ఉండకూడదు నాయన, అవిధేయులుగా ఉండకూడదు ప్రభా. దేవుడు ఈ స్థలమందున్నాడు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. కనుక దేవుని మందిరంలో ఆయన నిలిచున్నాడు. ఆయన యుద్ధకు వచ్చేవాడిని ఎప్పుడు త్రోసివేయడు. ఏ అనారోగ్యం ఉన్నా, కొన్ని పైకి చెప్పుకోగలిగినా, కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నా ప్రభా ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదోనైనా స్వస్థపరిచే హస్తం మీది, సర్వశక్తి గల దేవుడు మీరు. మీ ఉమ్ములో కూడా శక్తి ఉన్నది నాయన, మీ వేళ్ళలో కూడా శక్తి ఉన్నది నాయన, మీ మాటలో కూడా శక్తి ఉన్నది ప్రభా. అయ్యా మీ కార్యములన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ దీవించమని యేసు పరిపూర్ణమైన నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.